వాళ్ళు చచ్చిపోయారు. ఆడ కోరుట్ల కారణం ఎన్నో కోరట్ల కన్నా గణపతికి విద్యుత్ తీగలు తగిలి ఆడ పడుకున్నటువంటి యాచకులు 2 చచ్చిపోయారట. వీళ్ళిట్లా జరిగితే ఇక పూణే కాడ ఆ వంతెన కూలిపోయి ఆ వంతెనలో ఆడ అనేక మంది చనిపోయారు. ఇగో ఈ వంతెన మీద ఉన్న పబ్లిక్ అంతా అలా పడి కొట్టుకొని పోయారట. 15 మంది పర్యాటకులు 6 పర్యాటకులు మృతి చెందిరట. 15 మంది నదిలో పడిపోయారట. పూణేలోని ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన అండి. ఇదే వంతెన, ఎక్కడదో పాత వంతెన. సో అది ఫ్లో కూడా ఎక్కువ లేదు, ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటే దాని పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇగో కరెక్ట్గా ఇక్కడనే కూలిపోయింది అది. వాటర్ అంటే ఎందుకు ఇక్కడ అంటే ఈడ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది నిలబడ్డట్టు, దాంతో తీసుకుంటారు కదా. ఇదేమో ఉత్తరాఖండ్ అది కూలిపోయింది. ఇదేమో ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలింది. హెలికాప్టర్ ప్రమాదం, మృతులు వీరే. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా మొత్తం 7 మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. 7 అహ్మదాబాద్ విమానం యాక్సిడెంట్ తర్వాత వీళ్ళు టెంపుల్కి వెళ్దామని పోతున్నారు. ఇక ఊహించొచ్చో లేదు. బాసర కాడ గోదావరి నదిలో మునిగిన వాళ్ళు కథం చచ్చిపోయారు. వాళ్ళని హాస్పిటల్లో వేసుకొని పోతా ఉన్నారు. ఇది గోదావరి నదిలో అటు సైడ్ పోయి తానాలకు దిగి ఆయనతో ఆడ చనిపోయారు. ఇట్లా అనేకమైనటువంటి ఇక బాసరకు సంబంధించి పాపం దారుణం అసలు. విద్యుదాఘాతానికి సంబంధించి ఇది కాలి చచ్చిపోయారు ఆడ. ఇట్లా రకరకాలుగా ఇవి కొన్ని చూపిస్తే మంచి కావు. కానీ కోరుట్ల కరెంట్ షాక్తో 2 మృతి, 6 పరిస్థితి విషమం అని చెప్పి చూస్తా ఉన్నాం. కోరుట్ల పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వినాయక తయారీ కేంద్రం వద్ద జరిగిన కరెంట్ షాక్ ప్రమాదంలో 2 మృతి చెందారు, 6 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వినాయక తయారీ కేంద్రం యజమాని అల్వాల వినోద్, కార్మికుడు బంటి సాయి మృతి చెందారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు ఒక్కసారి లేరని తెలిసేసరికి తోటి కార్మికులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారట. అదొక ప్రమాదం. ఇట్లా రకరకాల ప్రమాదాలతోటి నిన్నటి రోజు ఒక పీడ దినంగా మారిపోయింది. మరి ముఖ్యంగా ఈ జూన్ నెల మాసానికి మరి ఏం పుట్టిందో ఏమైందో కానీ అన్ని ప్రమాదాలు ఇక్కడే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ నెలలోనే అయినాయి.